పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు మనందరినీ కూడా ఇంతవరకు సజీవుల లెక్కలో క్షేమముగా కాచి కాపాడి మరొక విశ్రాంతి దినంలో దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి, సంస్కార ఆరాధనలో పాలు పంచుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి తరుణం కొరకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క శరీరమును రక్తమును తీసుకొనుట, ఎందుకంటే ఆయన మనకు ఒక్క చుక్క రక్తమునైనా మిగల్చకుండా మన కొరకు సమస్తమును ఆయన శరీరము విరవబడింది, ఆయన రక్తము మన కొరకు చిందింపబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనందరికీ రక్తము చిందించి ఆయన రక్తము లేనివాడుగా, అంటే ద బ్లడ్లెస్ సేవియర్ అంటాం. అంటే ఆ రక్షకునికి ఆ రక్తము మనకు ఆయన దానముగా అనుగ్రహించి ఆయన మనకు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టే ఈరోజు వరకు మనము దేవునిలో ఇలా నిలవబడడానికి ప్రభు కృప చూపించారు. మన జీవితాల్లో అనేకమైనటువంటి బ్రోకెన్ థింగ్స్ ఉంటాయి, బ్రోకెన్ లైఫ్ ఉంటుంది, బ్రోకెన్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఏది ఏమైనా వాటన్నిటినీ ఆయన తిరిగి రెస్టోర్ చేయడానికి మనకు ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు యొక్క రక్తము, ప్రభుని యొక్క శరీరము. దాన్ని వివేచించి తీసుకొనుట ద్వారా మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఆశీర్వాదకరమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. మనందరి జీవితాల్లో అనేకమైనవి, కుటుంబాలు గాయపరచబడతాయి, వ్యక్తిగత జీవితాలు గాయపరచబడతాయి. వీటన్నిటికీ, బ్రోకెన్ థింగ్స్ అన్నిటికీ, లేకపోతే ఏ విషయమైనప్పటికీ కూడా మనకు బలమైనటువంటి స్థలం ఏంటంటే యేసు ప్రభుని యొక్క గాయాలు. మనం ఎంత పాట కూడా పాడుకున్నాం. యేసు ప్రభు యొక్క గాయాలు మనకు బలమైనటువంటి స్థలం. ఆ స్థలం మీద మనం నిలబడితే ఆయన పొందినటువంటి గాయాల వల్ల మనకు స్వస్థత, ఆయన చిందించినటువంటి రక్తము వలన మనకు విమోచనము కలుగుచున్నదనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. మనందరి జీవితాల్లో మనం యథాప్రకారంగా మన లైఫ్ మనం కొనసాగిస్తూ ఉంటాం, కానీ ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము తీసుకొనుట అంటే, అందుకే మనందరి జీవితాల్లో ప్రిపరేషన్ అంటే మనందరికీ తెలుసు. ఒక సర్జరీకైనా ప్రిపరేషన్ ఉంటుంది, ఒక ఫ్యాన్ తిరగడానికైనటువంటి దానికి ప్రిపరేషన్ ఉంటుంది, ఒక ఏసీలు రన్ అవ్వాలంటే దానికి ప్రిపరేషన్ ఉంటుంది, మనం ఎంత చల్లగా అనుభవిస్తామంటే ఇన్స్టలేషను, అవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. అలాగే మనందరి జీవితాల్లో ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనము తీసుకొనుట ద్వారా మనము ఆశీర్వాదమును పొందవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. దానికన్నా ముందు వచనం చదవండి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, నా తండ్రి రాజ్యంలో. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నిబంధన రక్తము అనేటటువంటి విషయం, నిబంధన అంటే ఏంటంటే నిబంధన, లేకపోతే కవెనెంట్ అంటే టు కట్. అంటే కట్ అంటే మనకు తెలుసు, దాన్ని కోయాలి, కోసి ఇద్దరు వ్యక్తులు ఆ రక్తాన్ని కలపడం ద్వారా అది నిబంధన, అది ఒక కవెనెంట్గా మనము చూస్తాం. అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము మీ కొరకు. అయితే తండ్రి అయినటువంటి యెహోవాకు ఒక నిబంధన, క్రొత్త నిబంధన చెయ్యాలంటే ప్రతిదానికి నిబంధనకు మనం ఏమనుకున్నాం, రక్తము అవసరమని మనకు తెలుసు. అయితే తండ్రి అయినటువంటి యెహోవా ఒక నిబంధన చేయాలి అన్న విషయానికి వస్తే ఆయన ప్రభువు యొక్క రక్తాన్ని తీసుకొని ఆయన ఒక నిబంధనను క్రియేట్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే పాత నిబంధన కాలము, క్రొత్త నిబంధన కాలము అంటే ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంట్ గురించి మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన కాలంలో కూడా వారు
రక్తము చిందిస్తేనే కానీ మనిషికి పాప క్షమాపణ లేదు. అయితే పాత నిబంధన కాలంలో వారు జంతువులు యానిమల్స్ యొక్క రక్తమును చిందించి వాళ్ళ నిబంధనను వాళ్ళు సీల్ వేసుకునేటటువంటి వారు అనే విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అంటే అది ఎవరికి పనికొచ్చేదంటే ఆ నిబంధన అనేది పాత నిబంధన కాలంలో యూదులకు మాత్రమే అది పరిమితి అయినదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది దేంతో సీల్ అయి ఉందంటే ఆ కవనెంట్ యానిమల్స్ అంటే జంతువుల యొక్క రక్తముతో అది సీల్ చేయబడింది ఆ నిబంధన. అయితే క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి దేవుని యొక్క ప్రామిసెస్ ఏవి కూడా ఇర్రివోకబుల్ కాదు, అంటే ఏవి కూడా మాట తప్పని అన్నమాట. ప్రతి ప్రామిస్ కూడా తప్పక నెరవేరుతుంది. అయితే ఆ నిబంధన, క్రొత్త నిబంధన దేంతో సీల్ చేయబడిందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చిందించినటువంటి ఆ రక్తముతో సీల్ చేయబడింది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మనము జంతువుల యొక్క రక్తముతో విమోచింపబడలేదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చిందించినటువంటి ఆ రక్తం వలన మనము విమోచన కలిగింది, విమోచించబడ్డామన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే పాత నిబంధన కాలంలో జంతువుల యొక్క రక్తం ఎంతకాలం పనిచేసిందంటే 1 సంవత్సరం మాత్రమే పనిచేసింది. అంటే ఒక కుటుంబం వెళ్ళి, ఏ ల్యాంప్ ఫర్ ఎ హౌస్ అంటాం మనం, ఒక కుటుంబం వెళ్ళి మా కుటుంబము పాపము నుండి విమోచించబడాలి కనుక మా పాపము నుండి మమ్మల్ని, ఆ పాపాన్ని ఆ రక్తం ఏం చేసేదంటే కవర్ చేసేదంట, అంటే కప్పేది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కప్పడం ఎంతకాలం అంటే 1 సంవత్సరం వరకే. ఆ లోపలికి వెళ్ళి ఆ బలి అర్పించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ భయమే, ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం, 1 సంవత్సరం మాత్రమే ఇది లిమిట్ అయ్యి ఉంది కనుక, 1 సంవత్సరం మాత్రమే ఇది పనిచేస్తుంది కనుక మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ప్రతి సంవత్సరం ఆ రక్తము కవర్ చేయవలసినటువంటిదిగా ఉన్నదన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తం వన్స్ ఫర్ ఆల్ అన్నమాట, అంటే ఫర్ ఎవర్ అది చిందించబడిందంటే వాళ్ళ జంతువుల యొక్క రక్తం ఏం చేసిందంటున్నాం, కవర్ చేశారు వారి యొక్క పాపాలని, కానీ ఎవరు కూడా విమోచన అన్నది కలిగించలేకపోయారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ఏం జరిగిందంటే విమోచన జరిగిందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ విమోచన జరగడం ద్వారా మనందరము నీతిమంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చబడ్డామన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక్కసారి మనము 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయనే మిమ్మును క్రొత్త నిబంధనకు, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అంటే న్యూ టెస్టమెంట్కు ఏం చేశారంట, ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అంటే ఆత్మకు పరిచారకుల మగుటకు అంటే అక్షరము అనేది లా, ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు కూడా నెరవేర్చలేకపోయాడు కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము చిందించుట ద్వారా, పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుట ద్వారా, ఈ పరిశుద్ధాత్మకు మనం ఎవరమంట మినిస్టర్స్మై ఉన్నాము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ రక్తము వలన, ఈ క్రొత్త ఆత్మ వలన, క్రొత్త స్వభావం మనకు కలుగుట వలన మనం ఏమయ్యామంట, మినిస్టర్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. అంటే ఆత్మ క్రొత్త నిబంధనకు పరిచారకులము. అంటే మినిస్టర్ అన్నమాట మనందరికీ ఇష్టం. లోకంలో ఉన్నవాళ్ళు మినిస్టర్ హోదా కొరకు ఎంత ప్రయత్నం చేస్తారో, ఆత్మకు మనం క్రొత్త నిబంధనకు మనమంట మినిస్టర్స్మై ఉన్నామంట. అంటే ప్రభువు చిందించినటువంటి రక్తం. మనం ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా
లేము. కనుక ఆ ధర్మశాస్త్రం పాత నిబంధన కాలంలో ఆ జూయిష్ పీపుల్ ఏం చేసేవారు, అది నెరవేర్చలేక 1 సంవత్సరానికి. ఆదాము విషయం కూడా మనం ఆలోచించినట్లయితే ఆదాము చేసినటువంటి పాపము కవర్ అయింది కానీ పూర్తిగా తొలగించబడలేదు. అది జనరేషనల్గా పాస్ అయినటువంటి విషయం మనం చూస్తాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చిందించినటువంటి ఆ రక్తము వలన వన్స్ ఫర్ ఆల్ రెమిషన్ ఆఫ్ సిన్స్ అంటాం. అంటే రక్త విమోచన జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము అంటే పోర్డ్ అవుట్ హిస్ బ్లడ్. అంటే పోర్డ్ అవుట్ అంటే ఏంటంటే ఆయన కుమ్మరించేశారంట, రక్తము చిందించబడిపోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్ ఆ రక్తము. అయితే ఈ రక్తము ఏం చేస్తుందన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. అయితే జూయిష్ పీపుల్కి ఆ కవెనెంట్ ద్వారా ఆ రక్తము 1 సంవత్సరం మాత్రమే వారిని ఏం చేసింది, విమోచన కలిగించలేదు. వారి పాపాలని కవర్ చేయడానికి ఉపయోగపడిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆ విషయాన్ని ప్రక్కన పెట్టండి. ఇప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని. ఒక్క నిమిషం. ధర్మశాస్త్ర ప్రకారం అంటే ప్రభువు నియమించినటువంటి ఆ 10 ఆజ్ఞల ప్రకారం ఏం జరిగిందంట, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే మనం ఓల్డ్ టెస్టమెంట్కి ఒక్కసారి వెళ్ళినట్లయితే రక్తము చిందించకుండా ఏం లేదంట, పాప విమోచన లేదు. కనుక జంతువుల యొక్క రక్తమును చిందించి ప్రతి వస్తువును కూడా పర్జ్ చేసినట్లు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. పర్జ్ అంటే ఏంటంటే ప్రతి వస్తువును శుద్ధి చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే జంతువుల యొక్క రక్తము అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువును శుద్ధి చేయగలిగినట్లయితే ప్రభువు యొక్క రక్తము మనము దేవుని యొక్క ఆత్మకు పరిచారకులము కనుక యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి మనిషికి కూడా ఆత్మ ద్వారా నూతన స్వభావము కలుగచేసి ప్రతి మనిషిని కూడా శుద్ధి చేయగలిగినటువంటి శక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తానికి ఉందంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మనందరి జీవితాల్లో కూడా నేను శుద్ధి చేయబడలేనడానికి వెళ్ళలేదు. ప్రతి మనిషిని కూడా ఆయన పవిత్రునిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా ప్రభు యొక్క రక్తము మార్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే మన యొక్క పాపాలన్నీ కూడా ఇంకా మన మీద మోపకుండా ప్రభువు మన పాపాలన్నీ మన శరీరం మీద మోపకుండా ఆయన శరీరము మీద వాటిని వహించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన వహించుకుని ఆయన సిలువలో ఒక్క రక్తపు చుక్కనైనను మిగల్చకుండా సమస్తమును కార్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు ఒకసారి చదువుకుందాం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున యేసు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారంట. ఆ మార్గం ఏంటంటే క్రొత్త
మార్గం అంట, నూతనమైనదియు జీవము గలదియు జీవము కలిగింది. అంటే ప్రభువు మన కొరకు, ఇంకా పాత నిబంధన ఆ గొర్రెల యొక్కయు ఆ మేకల యొక్కయు ఆ ఎడ్ల యొక్కయు రక్తము అక్కడతో విడిచిపెట్టబడింది. క్రొత్త నిబంధన రక్తము న్యూ టెస్ట్మెంట్లో ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చిందించినటువంటి ఆ రక్తము ఆత్మ వలన ఆపరేట్ అయ్యి మనకి ఏం జరుగుతుందంట, నూతనమైన జీవము అంటే న్యూ లివింగ్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తర్వాత నూతనమైనది జీవము గలదియు జీవము కలిగినది అంటే నూతనమైనది అంటే క్రొత్తది, క్రొత్త నిబంధన. పాతది పాత నిబంధన, క్రొత్తది క్రొత్త నిబంధనయు జీవము. పాత నిబంధన కాలంలో మనం ఆలోచించినట్లయితే కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఒక తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలంటే డెత్ సూచిస్తుంది. కానీ క్రొత్త నిబంధన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి నిమిత్తం ఆయన చనిపోయారు. అక్కడ మనుషులు కుటుంబాలు చేసినటువంటి పాపాల నిమిత్తము ఒక జంతువు మరణించవలసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే మనందరి మానవాళి యొక్క పాపాల నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక ఈ రక్తము వలన మనకు పాప క్షమాపణ జరుగుతున్నదన్న విషయం తెలుసు, విమోచన జరుగుతున్నదన్న విషయం మనకు తెలుసు. అంతేకాకుండా అక్షరార్థమైనది కాదు, ఇది ఆత్మ కనుక ఈ ఆత్మ ఆపరేట్ అయ్యి మనకి నూతనమైనది జీవమును కలిగిస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక నూతన నిబంధన అంటే న్యూ టెస్ట్మెంట్ని మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. బ్లడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అయితే మనందరి కొరకు ప్రభు చేసినటువంటి కార్యమును మనం ఇక్కడ ఆలోచిస్తాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదివినట్లయితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. చాలు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనకి ప్రభు ఏం చేశారంట, ఆయన యొక్క రక్తాన్ని మనం ఏమనుకుంటున్నాం, ప్రభు యొక్క రక్తము పోర్డ్ అవుట్ అంటాం, అంటే పోయబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దానికి రిజల్ట్గా ప్రభు యొక్క శరీరము విరవబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దాని రిజల్ట్ మనం ఏం చేయాలంట, మన హృదయము ప్రోక్షించబడాలంట. ప్రోక్షించబడడం అంటే ప్రభు పోర్డ్ అవుట్ హిస్ బ్లడ్ అంటాం, కానీ మన హృదయాన్ని మనం ఏం చేయాలంట, స్ప్రింకిల్ చేస్తే చాలంట. ఎంత మంచి మాట అక్కడ మనం ఆలోచించితే, హృదయానికి కల్మషము తోచకుండానట్లు మీ హృదయాన్ని ప్రోక్షింపబడిన వారు. ప్రోక్షించబడడం అంటే ఏంటంటే జస్ట్ మన హృదయంలో ఉండేటటువంటి విల్స్, మనకున్నటువంటి డిజైర్స్, మనకున్నటువంటి సమస్త విధములైనటువంటి కల్మషాలు, మరి పాపాలు, వీటన్నిటిని ఏం చేస్తే చాలంట, మనము స్ప్రింకిల్ చేస్తే చాలు. స్ప్రింక్లింగ్కి పోరింగ్కి తేడా తెలుసా మీకు? స్ప్రింక్లింగ్ అంటే ఏంటి చెప్పండి, చిన్న నీళ్లు తీసుకుని ఇలాగ జిమ్మితే సరిపోద్దంట. మనం ప్రభు ఏం చేశాడంట, ఆయన రక్తము, నేను ఇందాక చెప్పాను మీకు, ద బ్లడ్లెస్ సేవియర్ అంటే ఇంకా రక్తం అన్నది ఆయనలో లేదంట, ఒక్క చుక్క లేదంట. ఎందుకు లేదు అంటే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దుట కొరకు ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని పోడౌట్ అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే మనకాయన ఏం చెప్తున్నారంటే, ఇన్ రిటర్న్ మీరేం చేయాలంట, మీ హృదయాల్లో కల్మషము తోచకుండానట్లు జస్ట్ మీరు ప్రోక్షిస్తే, స్ప్రింకిల్ చేస్తే చాలు అని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఒక్కసారి మనము ఆలోచించినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు కాబట్టి అందరూ తీయండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. అంటే ఎవరు చెప్తున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగూ చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని, అర్పణ
అర్పణ బలి ఆయన కోరట్లేదంట. అర్పణ బలి అంటే ఏంటంటే ఒక జంతువుని తెమ్మను కానీ, లేకపోతే ఒక పక్షిని తెమ్మను కానీ, ఒక మేకను తెమ్మను కానీ, లేకపోతే ఎడ్లను తెమ్మను కానీ, యానిమల్ సాక్రిఫైస్ ఇక నాకు వద్దు, నేను అవి అయితే కోరట్లేదు, నేనైతే వాటి మీద నాకు డిజైర్ లేదు, నేను అసలు వాటిని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరమును అమర్చితివి. ఈ శరీరము ఎవరి చేత అమర్చబడిందంటే ఆత్మ చేత కన్య అయినటువంటి మరియ గర్భములో శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే ఆ శరీరాన్ని ప్రభు తండ్రి అయినటువంటి యెహోవా పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన ఏం చేశారంట, మానవునిలో క్రియేట్ చేసిన కన్య అయినటువంటి మరియలో హ్యూమన్ బాడీలో ఒక శరీరమును, ఆ శరీరం మోయగలిగింది ఒక శరీరము గనుక ఆ శరీరమును నువ్వు అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలును నీవు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ గొర్రెలు, ఆ మేకలు, లేకపోతే ఆ ఎడ్లు, వాటి ఏ రక్తముతో నాకు ఇష్టం లేదు. సర్వాంగ హోమాలు కానీ, బలులు కానీ, దహన బలులు కానీ అవేవి నాకు వద్దు. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒక శరీరాన్ని అమర్చావు, ఆ శరీరము ఈ గ్రంథపు చుట్టలో చుట్టి ఉన్నావు. ఇప్పుడు మనకు కావలసినటువంటి మెటీరియల్ అంతా, మనకు కావలసినటువంటి మనందరి జీవితాల్లో ఒక క్రైస్తవ నడకకు, ఒక క్రైస్తవ జీవితానికి, ఒక సంఘ అభివృద్ధికి కావలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన వచ్చినప్పుడు ఆయన చేయవలసిన పని ఆయన అకాంప్లిష్ చేసి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి, సమాప్తమైనదని చెప్పి ఆయన పని ఆయన ముగించినటువంటి విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఏదైనా మిగిలి ఉందంటే అది ఎక్కడుందంట, ఈ గ్రంథపు చుట్టలో సమస్తమైనవి మిగిలి ఉన్నవి. అంటే వీటిలో చుట్టబడి ఉన్నవి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, నీకు ఏదన్నా ఒక డిజీజ్ వచ్చినా, నీకు ఏదన్నా ఒక సిక్నెస్ వచ్చినా, నువ్వు ట్యాబ్లెట్స్ ఎలా తీసుకుంటావో, ఇంజెక్షన్స్ నీ బాడీలో ఎలా వర్కౌట్ అవుతాయో, నీ నర్వస్ సిస్టంలోకి, నీ బ్లడ్లోకి అవి వెళ్ళి ఎలాగ నీకు హీలింగ్ దయచేస్తాయో, ప్రభువు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ వాగ్దానాలు, ఈ ప్రామిసెస్ అన్నీ కూడా నువ్వు రిసీవ్ చేసుకుంటే చాలంట. నీ జీవితంలో నువ్వు ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరము విడిపిస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, మీ కొరకు చిందింపబడిన నా రక్తము, క్రొత్త నిబంధన, న్యూ టెస్ట్మెంట్. ఈ న్యూ టెస్ట్మెంట్ నేను ఎక్కడితో ఆపేయలేదు, కానీ ఆత్మ ద్వారా మిమ్మల్ని మినిస్టర్స్గా అపాయింట్ చేశానని చెప్తున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక మనం అక్షరార్థమైనది కాదు, కానీ కృపాసనము దగ్గరకు ఆత్మ ద్వారా, పాప క్షమాపణ ద్వారా, పాప విమోచనము ద్వారా తండ్రి యొక్క కృపాసనము దగ్గరకు ధైర్యముగా వెళ్ళగలిగినటువంటి ఆ ధైర్యమును మనకు ప్రభువు అనుగ్రహించారు. ఆయన శక్తి, ఆయన అధికారమును, యేసు నామము, యేసు రక్తము, యేసు వాక్యము ద్వారా మనము దేవుని దగ్గరకు ధైర్యముగా వెళ్ళుటకు ప్రభు కృప చూపించారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే
పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళ పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్ ఏంటంటే భయం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నెరవేర్చలేక, అక్షరార్థమైనది వాళ్ళు నెరవేర్చలేక వారు భయపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఇక్కడ మనం నీ దేవుడైనటువంటి యెహోవాకు భయపడాలి. భయపడడం అంటే ఏంటి చెప్పండి? వణికిపోమని కాదు, రివరెన్షియల్ ఫియర్ అంటారు. అంటే భక్తితో కూడినటువంటి భయం. అంటే తండ్రి అయినటువంటి యెహోవా ఆయన ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చారు, మనం ఈ నెరవేర్చలేకపోతే మనకు జడ్జిమెంట్ ఉంటుంది, మనకు పనిష్మెంట్ ఉంటుంది, మనకు డెత్ ఉంటుందని వారు భయపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇది ఎక్కడ జరిగిందంట? పాత నిబంధన కాలంలో తన స్వంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు భయపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఆ యొక్క నియమాలు, ఆ నిబంధనలు వాళ్ళు నెరవేర్చలేకపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధన ప్రభు రక్తము చిందించిన తర్వాత మనము పాప క్షమాపణ మనకు దొరుకుట ద్వారా మనకేమొచ్చిందంటే ఇందాక మనం చదువుకున్నాం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 18 నుండి 20వ వచనంలో 19వ వచనం మనం ఆలోచించినట్లయితే మనకి నూతనమైనటువంటి నూతనమును జీవమునైనటువంటి విషయం మనకు అనుగ్రహించిన విషయాన్ని మనం చూస్తాం. అంటే క్రీస్తు యొక్క రక్తం మనకి ఏం చేసిందంట? పాత నిబంధన కాలంలో అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనము ఫుల్ఫిల్ చేయలేకపోతే భయపడ్డాం. కానీ క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి ప్రభు రక్తము చిందించుట ద్వారా మనకేం జరిగిందంట? పాప విమోచనము జరగడమే కాకుండా మనల్ని ప్రభు ఏం చేశారంట? మినిస్టర్స్గా తయారు చేశారంట. మనకు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని ఆయన సిద్ధపరిచారంట. ఆత్మ ద్వారా మనల్ని జీవింపచేశారు. ఇంకా అక్షరానికి మనకి సంబంధం లేదు, అక్షరార్థమైనది కొట్టివేయబడింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఆత్మ ఆపరేట్ అవుతుంది. ప్రతి మనిషి జీవితంలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి సంఘంలోనూ, ఏ విధమైనటువంటి డినామినేషన్ అయినా అది పెద్ద ప్రాబ్లం. కానీ ఆత్మ సంచారము ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఆత్మ ద్వారా ప్రభు ఏం చేస్తున్నారంట? ప్రతి మనిషికి జీవాన్ని అనుగ్రహిస్తున్నారంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మనము కన్య అయినటువంటి మరియ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గాబ్రియేలు దూత వచ్చి ఆమెతో చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుందని చెప్పినప్పుడు ఆమె ఏమంది చెప్పిన? అలాగున్నే నాకు జరుగునుగాక అంది. ఆ మాట ఎప్పుడైతే ఆమె వాడిందో ఆ పరిశుద్ధాత్ముడు ఆ సీడ్ రూపంలో ఆమెలో ప్రవేశించి ఆవిడ రిసీవ్ చేసుకోగానే సీడ్లో కన్సెప్షన్ జరిగిపోయిందంట. వెంటనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము ఆత్మ ద్వారా ఆమెలో ఒక శరీరాన్ని అమర్చుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఈ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధులు వ్రాసినటువంటి ప్రతీతి కూడా ఈ పుస్తకపు చుట్టలో ఆ శరీరము అమర్చబడి ఉన్నది. కనుక నువ్వు వాక్యం చదువుతున్నావంటే ఆ వాక్యం నువ్వు తీసుకుంటున్నావు అన్నమాట. చాలామంది మనం విషయంలో మనం ఆలోచించినట్లయితే నీ కళ్ళెదురుగుండానే ఉంది కానీ నీకు విజన్ లేదు. కొంతమందిని మనం ఆలోచించుకుంటే వాళ్ళకి కళ్ళు ఉంటాయి, వాళ్ళు బ్లైండ్ కాదు, వాళ్ళు చూస్తారు కానీ విజన్ ఉండదు. దాని అర్థం మీకు తెలుసా? నువ్వు చదువుతానే చూడండి, ఫుల్ ఆఫ్ లైట్స్లో ఉండొచ్చు కానీ ఆ లైట్ నువ్వు ఎంజాయ్ చేయలేని బ్లైండ్నెస్ కూడా నీలో ఉందేమో. ఒక్కసారి జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క శరీరం ఎక్కడే ఉంది, ప్రభు యొక్క రక్తం మన కొరకు ఆల్వేస్ అవైలబుల్ అన్న విషయం మనకు తెలుసు కూడా. మనకి బ్లైండ్నెస్, నేను చెప్తున్నాను కదా, సైట్ ఉంది, నీకు చూడగలవు కానీ ఏమి లేదంట? విజన్ లేదంట. విజన్ ఉన్నప్పుడే నీకు ప్రొవిజన్ కనబడుతుంది అక్కడ. కనుక మనందరి జీవితాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీకు విజన్ అంటే ఏంటంటే దేవుని యొక్క మాటలు నీకు అన్నీ ఉన్నాయి. మీ కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం. పాత నిబంధన కాలంలో ఇలా చేశారు, క్రొత్త నిబంధన కాలంలో ఇలా చేశారు. అక్కడ మరణం ఏలింది, ఇక్కడ మీకు న్యూ వే నేను ఇచ్చాను. అదేంటంటే జీవాన్ని మీకు అనుగ్రహించాను, సమృద్ధి జీవం మీకు అనుగ్రహించాను, అబండెంట్ లైఫ్ మీకు అనుగ్రహించాను. ప్రభు అది చెప్తూనే ఉన్నారు. పుస్తకపు చుట్టలో ఈ గ్రంథములో శరీరము అంటే మనం ఆలోచించినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన లేకుండా ఏది కలుగలేదు. కనుక వాక్యము మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే, గ్రంథపు చుట్టలో నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ అన్నీ ఎక్కడున్నాయంట? ఈ పుస్తకపు చుట్టలో ఉన్నాయి. ఒక ఇన్ని మందులు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. ఆ మందులన్నీ కొని తీసుకొచ్చి అక్కడే పెట్టుకుంటే నీకు ఉపయోగం ఏమీ లేదు. వాటిని ఏం చేయాలంట? ఓపెన్ చేసుకుని నోట్లో వేసుకొని నీళ్లు తాగితే ఏ ఏరియాలో కావాలో అది స్వస్థపరచబడతాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం, నీ కాలుకి గాయమైందనుకో, ఆ కాలుకే మందులేయాలని రూల్ ఉందా ఎక్కడైనా? నువ్వైతే అదే మాట అడుగుతావు. డాక్టర్ ఏం చెప్తాడు? నువ్వు ఎలా తీసుకోవాలండి అని అడుగుతాను. ఐదర్ ఇంట్రావీనస్లో వెళ్ళొచ్చు, లేకపోతే ట్యాబ్లెట్ రూపంలో వెళ్ళొచ్చు, ట్యాబ్లెట్ ఫామ్లో వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు నోట్లో వేసుకున్నది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళింది నీకు ఎక్కడ హీలింగ్ ఇస్తుంది చెప్పండి? ఏ ఏరియాలో నీకు హీలింగ్ కావాలో యాంటీబయాటిక్స్ అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ అక్కడ ఉన్న వాటిని ఎలాగా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి దానికి హీలింగ్ ఇస్తుందో, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం ఇంత ద్రాక్షారసము ఇంత రొట్టె కదా అండ్ ఏంటండి అంటే, కడుపులోకి నువ్వు తీసుకుంటే ఏమవుతుందంటే నీ యొక్క అన్ని ఏరియాస్లో అది వర్క్ అవుతుందని నువ్వు నమ్ముతావా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? కడుపులోకి వేసుకున్నది బాడీ అంతా హీల్ అవుతుందా లేదా? అలాగే నువ్వు నీ స్పిరిట్లో, నీ హృదయంలోకి నువ్వు తీసుకున్నటువంటి దేవుని వాక్యం కూడా నీకు ఏ ఏరియాలో హీలింగ్ కావాలో ఆ ఏరియాలో వర్కౌట్ అవుతుందా అవదా? ఖచ్చితంగా అవుతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క సంస్కార ఆరాధన, ప్రభు యొక్క శరీరమును మనం తీసుకుంటున్నాం. శరీరమును తీసుకుని ఆయన రక్తమును త్రాగువాడు జీవము కలిగినటువంటి వాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనము తీసుకున్నట ద్వారా తప్పక దాని యొక్క రిజల్ట్స్ ఏంటంటే, నువ్వు ముందు తీసుకున్న ద్వారా నీ బాడీకి ఎలా రిజల్ట్స్ ఉన్నాయో, నీ స్పిరిట్లో ప్రభువు యొక్క వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడం ద్వారా ఎవరికంటే స్పిరిట్ లోపల నుంచి ప్రాణానికి, ప్రాణం నుండి బాడీకి స్వస్థత కలుగుచున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనం దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ప్రామిసెస్ని, వీటిని అమూల్యమైనటువంటి వాగ్దానాలు, అమూల్యమైనటువంటి ప్రామిసెస్ ఎక్కడో ఆయన చేశారు, అక్కడ చేసినవి ఇక్కడ నూతన పరచబడి అంట. అక్కడ ఆయన ఆల్రెడీ ఫినిష్డ్ వర్కే. ఆ ఫినిష్డ్ వర్క్ ఏమవుతుందంటే ప్రతిరోజు నూతన పరచబడుతుంది. అంటే ఒక విషయం, లాస్ట్ మంత్ నీకు ఫీవర్ వచ్చింది, అప్పుడు నువ్వు పారాసిటమాలో లేకపోతే డోలోనో క్రోసినో ఏదో వేసుకున్నావు, అప్పుడు స్వస్థపరచబడ్డావా? ఈ నెల వచ్చింది స్వస్థపరచబడతావా? వచ్చే నెల వచ్చింది స్వస్థపరచబడతావా? ఎప్పటికైనా నీకు లోకంలో ఉండేటటువంటి మెడిసిన్ నీ బాడీకి నువ్వు స్వస్థపరచబడుతుందని నువ్వు ఎంత నమ్ముతున్నావో, ప్రభు చిందించినటువంటి ఆ రక్తము వల్ల, ప్రభు శరీరము విడవబడడం వల్ల అప్పుడు జరిగినటువంటి ఈ స్వస్థత ఈనాటికి కొనసాగుతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనుక ఎవరు కూడా అనాలోచనగా, ఎవరు కూడా ధైర్యపడొద్దు. మరణము అన్నది పాత నిబంధన కాలానికి, డెత్ అనేటటువంటిది వారు భయపడ్డారు, జడ్జిమెంట్ వస్తుందని భయపడ్డారు. కానీ క్రొత్త నిబంధన ప్రభు చిందించినటువంటి, అలా అని చెప్పి మనము విచ్చలవిడిగా పాపాలు చేయడానికి వీల్లేదు. ఎంత మొత్తమైనా ప్రభు క్షమిస్తాడు, ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు అన్న విషయాన్ని మనం ఆలోచించడానికి వీలు లేదు. కానీ మనల్ని మనము ఒక పాయింట్లో మనం ఒక్కసారి పాజ్ అయ్యి ఆలోచించి మన జీవన విధానాన్ని, మన పరిస్థితులన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే టర్న్ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఖచ్చితంగా మనందరి జీవితాల్లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. నువ్వు 10 సంవత్సరాలకు దేవుని లెక్క చేయలేదు, 20 సంవత్సరాలకు దేవుని లెక్క చేయలేదు, 30 సంవత్సరాలకు దేవుని లెక్క చేయలేదు, 40, 50, 60 నీ ఏజ్ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నీకు ఏ ఏజ్లో అయినా నువ్వు ఖచ్చితంగా ప్రభువును నువ్వు పట్టుకొనవలసిన వారమై ఉన్నాం. కానీ దుర్దినాలు రాకముందే, వీటి యందు సంతోషము లేదని చెప్పుకొను దినములు, సంవత్సరములు రాకముందే, బాల్య దినములు అందే, బాల్య దినాలు
పిల్లలంటే ఏంటి? ఈ చిన్నపిల్లలని కాదు, ప్రభువులో నువ్వు జన్మించిన బాలుడివైనప్పటికీ, ప్రభు నామాన రక్షణ పొందినప్పటికీ, మారు మనసు పాపక్షమాపణ పొందిన దినము నుండి నువ్వు బాలుడివే కనుక బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే రిమెంబర్ చేసుకో, అంటే జ్ఞాపకం చేసుకో. మనం అనేక సందర్భాల్లో ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును, ఇది ఒక పరంగా నెలకు ఒక మెంబర్షిప్గా, లేకపోతే పాస్టర్ గారు ఇవ్వకపోతే బాగోదని పాస్టర్ గారు అనుకోవడం, తీసుకోకపోతే బాగోదని మనం అనుకోవడం, ఇలా చేయడం ద్వారా మనకు ఉపయోగం లేదు. కానీ ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తము అని నీవు విమోచించి రైట్గా ఆ వర్డ్ని, ఆ మాటను, దేవుని మాటను నువ్వు డివైడ్ చేసుకొని తీసుకుంట ద్వారా చూడండి, అన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ రాస్తారు. ఎలా రాస్తారు చెప్పండి? ఒక ఇన్ఫెక్షన్ తగ్గాలంటే యాంటీబయాటిక్ రాస్తారు, ఆ యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్ రాకుండా గ్యాస్ ట్యాబ్లెట్ రాస్తారు, మళ్ళీ దీనికి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక బలానికి రాస్తారు. ఇవన్నీ మనం ఎలాగ ఏ టైమ్లీగా ఎలా తీసుకుంటామో అలాగే మన జీవితాల్లో కూడా ఏమంటే ఖచ్చితంగా ప్రిపరేటరీ వర్క్ అయితే అవసరం అండి. 3 రోజుల్లో ఖచ్చితంగా మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం. మన నడకను పాస్టర్ గారు మన చెప్పారు, మన కంటిని, మన మాటను, మన చెవిని, మన చేతులను, మన పాదాలని కూడా మనం ఏం చేస్తామంట? దేవునికి సర్వాంగ హోమముగా, సర్వాంగ బలిగా నువ్వు అర్పించినట్లయితే నీకు ఏ ఏ ఏరియాలో నీకు స్వస్థత కావాలో ప్రభు వాటన్నిటినీ అనుగ్రహిస్తారు. నువ్వు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి నీ బాడీని నువ్వు ఆ టేబుల్ మీద పెట్టమన్నప్పుడు నువ్వు పెట్టలేదనుకో ఆయన నిన్నేం చేయలేడు. అలాగే ప్రోక్షించబడినటువంటి హృదయం అంటే ఏంటంటే నీ విల్సు, నీ డిజైర్సు, నీ ప్లాన్స్ అన్నీ కూడా ప్రభు యొక్క బల్ల దగ్గర నువ్వు ఎప్పుడైతే చేస్తావో అక్కడ ఒక ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఏం ఎక్స్చేంజ్ జరుగుతుంది అంటే డివైన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆ డివైన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే నీ పాపాలన్నిటిని నువ్వు ఒక డ్రాప్ చేసే పనికి రానివయ్యి. ఏమంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీలో ఉన్నటువంటి ట్యూమర్ కానీ, నీలో ఉన్నటువంటి బ్యాడ్ స్టఫ్ను కానీ, ఒక పాడైపోయినటువంటి పదార్థాన్ని కానీ తీసి టేబుల్ మీద పెడతాడా? డస్ట్బిన్లో పాడేస్తాడా? కిడ్నీ ట్రేల్లో పాడేస్తాడు. ఎంతమంది వాటన్నిటిని మోసుకుని ఇంటికి వస్తారు చెప్పండి? పాడేసిందాన్ని. అమ్మో మా కుటుంబంలో మా డాడీదో, నా హస్బెండ్దో, నా వైఫ్తో సంబంధించినటువంటి ఆ పనికిరాని పదార్థం డాక్టర్ గారు పాడేసింది, దాన్ని ఎంతమంది ప్యాక్ చేసుకుని ఇంటికి తెస్తారు చెప్పండి? తీసుకురాం. వన్స్ ఫర్ ఆల్ నాకు వద్దని ఎలాగనుకుంటామో అలాగే దేవునికి ఆయాసకరమైనటువంటి పనులను నువ్వు నెలలో చేసేస్తావు, ఖచ్చితంగా చేస్తావు. ఇవాళ సంస్కారం తీసుకుంటాం, ఈ సంస్కారం తీసుకున్న తర్వాత మామూలే. అయినప్పటికీ మళ్ళీ వస్తుంది, వచ్చే నెల శుక్రవారం, శనివారం, ఆదివారం వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా పాజ్ అయ్యి థింక్ చేస్తాం, వాటిని మళ్ళీ విడిచిపెట్టేస్తాం. మళ్ళీ ఎప్పటికీ అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక చక్కని మాట పేతురికి చెప్పడం, బాప్తిసం తీసుకున్నప్పుడు అస్తమాను బాప్తిసం తీసుకోక్కర్లేదు. అలా అంటే ప్రతి నెల కాదు, ప్రతిరోజు బాప్తిసం తీసుకోవాలి మనం. పాస్టర్లకు ఖాళీయే ఉండదు. కానీ బాప్తిసం ఒకసారి తీసుకున్నప్పుడు కాళ్ళు కడుక్కుంటే చాలు, అది నన్ను శుభ్రం చేయమని ప్రభు అడిగారు. కనుక మనం కూడా ప్రభువుకి పర్మిషన్ ఇవ్వాలి. నీ అంతా నువ్వు చేయవలసినవి చేసుకోగలిగినవి నువ్వు చేసుకోలేని వాటిని ఏం చేయాలంటే ప్రభువుకి అప్పచెప్పేయాలి. ఎందుకు ప్రభువుకి అప్పచెప్పాలంటే ప్రభువు వాటిని తుడిస్తే వన్స్ ఫర్ ఆల్ తుడుస్తాడు. ఆయన తుడిస్తే మనం తుడుచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తుడిస్తేనే కానీ మనకు ఆయన శరీరము, ఆయన రక్తంలో పాలు పంపులు ఉండవు. పార్టేక్ అంటే ఏంటంటే నువ్వు తీసుకో. ఎలాగిచ్చాడంటే ప్రభు దాన్ని ఉచితముగా అనుగ్రహించారు కనుక నువ్వు తీసుకునేది కూడా నువ్వు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి దాని యొక్క బెనిఫిట్స్ నువ్వు అనుభవిస్తావు. కనుక మనందరి జీవితాల్లో ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును వివేచించి నా కొరకు చిందించావు ప్రభు, నాకు జీవమునివ్వడానికి, నాకు క్రొత్తదనాన్ని ఇవ్వడానికి, నూతనంగా నన్ను చేయడానికి. ప్రతి కమ్యూనియన్ సర్వీస్లో మీరు ఒకటి ఆలోచించండి ప్రభా, మీరు ఒకటి అడగండి దేవుణ్ణి ఏంటంటే ప్రతి నైట్ ఎంతమంది విశ్వసిస్తారో నాకు తెలియదు, కానీ
ప్రతి నైట్ కూడా మనలో ఉండేటటువంటి సెల్స్ డెడ్ అయిన న్యూ సెల్స్ జనరేట్ అవుతాయి. స్నానం చేసినప్పుడు డెడ్ సెల్స్ అన్నీ పోతాయా? అదన్నా తెలుసా? మనం వాక్యం అనేటటువంటి ఉదక స్నానము చేత మనం వాక్యాన్ని చదువుకున్నప్పుడు మనలో కొన్ని పనికిరాని రాలిపోతూ ఉంటాయి. రాత్రుళ్ళు నువ్వు పడుకున్నప్పుడు, ఇప్పుడు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. 11 గంటలు దాటిన తర్వాత సెల్లలు చూడొద్దు అంటున్నారు. ఎందుకంటే క్రొత్తగా సెల్స్ అన్నీ పుడతాయి. ఈ పాత చెత్త ఎందుకు చూసుకోవడం, డెడ్ చేసుకుంటాం మనం చూడడం ద్వారా. ఒకటి క్లిక్ చేస్తే ఇంకోటి క్లిక్ అవుతుంది. అది చేయడం వల్ల ఏంటంటే టాక్సిక్ థింకింగ్, మన థింకింగ్ ప్యాటర్న్ మారిపోద్ది. కనుక 11కి కట్టి పెట్టేయండి. ఆ టైంలో తర్వాత ఏమవుతుందంటే రాత్రి మనం పడుకున్న టైంలో సెల్స్ అన్నీ క్రొత్తగా పుడతాయంట. కనుక ఇప్పుడు ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును నువ్వు తీసుకుంట ద్వారా నూతనంగా అంటే క్రొత్తవిని తర్వాత జీవాన్ని ఇస్తాను అన్నాడు. కనుక జీవం అంటే ఆయుష్ ప్రభు ఇస్తాడని మనం విశ్వసిద్దాం. నూతనమైనవి అంటే ఏంటంటే నీకు జాయింట్స్ అయినప్పటికీ, నీ హార్ట్ అయినప్పటికీ, నీ కిడ్నీలు అయినప్పటికీ, నీ ఫ్లెష్ అయినప్పటికీ, నీ బ్రెయిన్ సెల్స్ అయినప్పటికీ, నీ మేజర్ ఆర్గన్స్ ఏవైనప్పటికీ కూడా అవి నూతనంగా ప్రభు నువ్వు చేసావని విశ్వసిస్తూ కమ్యూనియన్ తీసుకోండి. ప్రభు ఎందుకంటే నీకు బయట కనబడే గాయాలైతే నీకు కనబడతాయి, కానీ లోపల ఇన్నర్గా జరుగుతున్నటువంటి ఆ మేజర్ పార్ట్స్, నీ లివర్ నీకు కనబడదు, నీ హార్ట్ నీకు కనబడదు, నీ కిడ్నీస్ నీకు కనబడవు, ఏ అవయవాల లోపల ఉన్నటువంటి మేజర్ ఆర్గన్స్ మనకు కనబడవు. నీ కంటిలో ఉన్నటువంటి నరాలు ఎలా ఫంక్షన్ చేస్తున్నాయో నీకు తెలియదు. కనుక నువ్వు కమ్యూనియన్ తీసుకునేటప్పుడు నూతనంగా నా ఆర్గన్స్ చేయమని అడగండి. ఏ అవయవాలు డ్యామేజ్ అయినాయో నీకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఇన్నర్గా జరుగుతున్నటువంటి కార్యాలు మనకు తెలియదు. ఆ ఇన్నర్గా ప్రభా నువ్వు నూతనంగా చేస్తానన్నావు కదా, నువ్వు నా కొరకు రక్తం చిందించావు కదా, ఆ రక్తం నేను ఇప్పుడు తీసుకుంటూ ద్వారా నూతనంగా చేస్తానన్నావు కదా, మమ్మల్ని మినిస్టర్స్గా చేస్తానన్నావు కదా ఆత్మ ద్వారా. నీ ఆత్మను మాలో ఆపరేట్ చేస్తూ, మా అందరిలో కూడా ఆపరేట్ చేస్తూ, నాలో ఉన్నటువంటి అవయాలు, నాలో ఉన్నటువంటి ఆ థింకింగ్ ప్యాటర్ను, నాలో ఉన్నటువంటి ఆ సెల్స్ అన్నిటినీ కూడా నువ్వు నూతన పరిచి మళ్ళీ జీవాన్ని ఎక్స్టెండ్ చేయి ప్రభు అని చెప్పుకుంటూ మనం తీసుకుంటే ప్రభు చెప్పినటువంటి మాట సత్యం. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్ముడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్.